హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రీనాథ్ కోయిలేడ. మనం ఆదివారం వచ్చిందంటే ఫ్యామిలీతో మనం సినిమాలకి లేదంటే పార్కింగ్కి వెళ్తాం కదా. అదే సౌదీస్ అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా? వాళ్ళు బయటకు వెళ్ళరు, ఓన్లీ వాళ్ళ ఫార్మింగ్ ఉంటుంది, ఖర్జూరం ఫార్మింగ్. చూడండి, వాళ్ళకి పండగ శుక్రవారం వచ్చిందంటే మనకి ఆదివారం ఎలాగనో వాళ్ళకి శుక్రవారం అలాగ అన్నట్టు. చూడండి, పిల్లలు మొత్తం ఉయ్యాలు ఊగుతూ ఉంటారు. చిన్నపిల్లలు మొత్తం వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది ఉంటే అంతమంది బ్రదర్స్ పిల్లలు వస్తారు. వచ్చి రకరకాల ఉయ్యాలు ఉంటాయి. చూడండి, చూస్తుంటే నాకు కూడా సరదా వేస్తుంది. వెంటనే నేను కూడా కాసేపు దాని మీద ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. చూడండి, ఒకసారి మీరు కూడా చూడండి. మీకు ఈ ఐటమ్స్ చూడగానే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ పెట్టండి. చూడండి, నేను కూడా ఒక 2 రౌండ్లు అటు ఇటు ఊగేసాను. అన్ని ఐటమ్స్ కూడా చేస్తాను. చూస్తూ ఉండబుద్ధి కాలేదు, నాకు కూడా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి అన్నట్టు. కొద్దిసేపు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ 5-6 రౌండ్లు మొత్తం ఊగేసాను. ఇది చాలా పెద్దది. దీంట్లో ఎట్ ఏ టైం ఒక 4 మెంబర్స్, ఇటు ఒక ఇద్దరు అటు ఒక ఇద్దరు కూర్చొని అది అందులో ఊగొచ్చు. అది ఆటోమేటిక్ బేరింగ్ సిస్టమ్ అనమాట. అదంతా ఒక్కసారి మనం ఊపమంటే కనుక అది కంటిన్యూగా ఊగుతూనే ఉంటుంది, అటు ఇటు ఊగుతూనే ఉంటుంది. అది నాకు కూడా ఎక్కువ టైం లేదు, ఇంకా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. మా బాస్ గాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వస్తే చూస్తే చుట్టూ కెమెరాస్ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఈడేంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేసి నాకు ఎక్కువగా టైం సరిపోలేదు. అందుకనే కొద్దిగా ప్రతి ఐటము తొందరగా ఊగేయడం మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను తొందరగా ఊగేసి అలా అన్ని ఐటమ్స్ చూపించాను నేను. చూడండి, పిల్లలు ఆడుకొని మొత్తం వాళ్ళు స్ట్రైన్ అవుతారు కాబట్టి ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తారు. చూపిస్తాను రండి, స్విమ్మింగ్ చూద్దాం రండి. చిన్నపిల్లల స్విమ్మింగ్, పెద్దవాళ్ళ స్విమ్మింగ్ సపరేట్గా ఉంటాయి. ఇది చిన్నపిల్లల స్విమ్మింగ్, ఇది ఓన్లీ పిల్లలు ఒక 10 years లోపల పిల్లలకి అనమాట. ఇది పెద్దవాళ్ళకి. చూడండి, బిల్డింగ్ లోపల లైట్లు వేసుకుంటారు, కెమెరాలు ఉంటాయి, చుట్టూ కెమెరాలు ఉంటాయి. లేకపోతే నేను దిగేసి నేను కూడా ఒక 4-5 బుడకలు పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే చుట్టూ కెమెరాస్ ఉంటాయి, అందుకని చెప్పేసి నేను దిగడానికి సాహసం చేయలేదు. లేకపోతే అస్సలు నాకైతే చూస్తూ ఉండలేకపోయాను. కాసేపు దిగేసి ఫుల్ ఈ చివరికి ఆ చివరికి ఒక 4-5 రౌండ్లు వేసేయాలన్నట్టు అనిపించింది. కానీ ఏం చేస్తాం, మనకి అవకాశం లేదు. అందుకని చెప్పేసి చుట్టూ ఒక 2 రౌండ్లు వేసేసి వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ గెస్ట్ హౌస్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ చూస్తే మీకు ఏమనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా మీ మరిన్ని వీడియోలు చేయడానికి. ఓకే ఫ్రెండ్, ఎంజాయ్ చేయండి చూసి. ఇప్పుడు ఖర్జూరం ఫార్మింగ్ చూద్దాం. పదండి, ఇదే మంచి సీజను. మనకి ఇంత గ్రోత్గా మనకి ఇండియాలో పండవు. ఇది ఓన్లీ సౌదీకే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇది సాల్ట్ వాటరు, ఇక్కడ ఎక్కువగా సాల్ట్తో మిక్స్ అయిన మట్టి ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ సౌడ్ భూముల్లోని సాల్ట్ వాటర్లోనే ఇంత గ్రోత్ వస్తుంది. నాకు ఎంతో అదృష్టం అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అది ముగ్గిన పళ్ళు చెట్టు నుంచి మనం మామిడి పళ్ళు కోసుకొని తిన్నాం, జామ పళ్ళు కోసుకొని తిన్నాం. అలాగే ఖర్జూరం చెట్టు నుంచి డైరెక్ట్గా తీసుకొని తినటం అనేది నాకు ఇదే ఫస్ట్ టైం. ఈ అవకాశం కూడా అందరికీ రాకపోవచ్చు. చూడండి ఫ్రెండ్,
చెట్టుని ముగ్గురు కాయలు అనమాట ఇవి. అందులో మధ్య మధ్యలో కొన్ని ముందుగా తయారైపోతాయి. ఆ తయారైపోయిన పళ్ళని నేను తీసుకొని తినడం జరుగుతుంది. నాకైతే పట్టలేన ఆనందం వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా సరదాగా కూడా ఉంది. ఓపెన్ ప్లేసు, చెట్టు కరెక్ట్గా నాకు ఏ నిచ్చిన వేసుకొని వెళ్ళి ఎక్కేది లేకుండా కింద నుంచే క్లియర్గా అందుతున్నాయి నాకు డైరెక్ట్గా. ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని తినొచ్చు. చూడండి అవి ఆటోమేటిక్గా రాలిపోతాయి. వీళ్ళు తోటలో పనిచేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ ఉంటారు పండిపోయిన కాయలన్నీ. కాకపోతే అవి అమ్మటానికి అవి అవ్వదు. జస్ట్ వాళ్ళే పనిచేసిన వాళ్ళే అక్కడ లోపల ఎంతమంది అయితే వర్క్ చేస్తారో వాళ్ళే తినేస్తూ ఉంటారు అన్నట్టు. అవి ఈ ఓనర్ పట్టుకెళ్ళడం కానీ లేదంటే అమ్మడం కానీ అంత టైం ఉండదు అనమాట. ఇంకా వాటికి ఆల్రెడీ ఫుల్గా ముగ్గిపోయాయి, కింద పడిపోతాయి. వాళ్ళు తీసినా తీయకున్నా కానీ కింద పడిపోతాయి అనమాట. ఆ పక్కనే మేకలు, గొర్రెలు. ఫ్రెండ్స్, ఇక్కడ విషయం గమనించండి. మన ఇంటికి దారబంధానికి మామిడాకులతో తోరణాలు కడతాం కదా, అలాగా ఆ తోరణాల్లో చూడండి వాటి చెవులు యొక్క ఎంతెంత పొడవుండి ఎలా ఊగుతున్నాయి చూడండి. సేమ్ మామిడాకుల్లానే మీటర్ పొడవు ఉంటాయి అవి. చూడండి కింద ఒక్కొక్క దానికైతే మోకాళ్ళ వరకు కూడా అలాగ ఊగుతూ ఉంటాయి. అలా వీటికి హెయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బయట నుంచి కొనుక్కునేది కాకుండా ఎలాగా లోపల తోటమాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 5-6 మేకలు 5-6 గొర్రెలు తీసుకొచ్చి కోళ్ళు అలాగే పావురాలు అన్నీ పెంచుతూ ఉంటారు వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. మీ అభిప్రాయం చెప్తే మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేసి మీకు చూపించడానికి. ఓకేనా ఫ్రెండ్? ఓకే, బాయ్ బాయ్.